హాయ్ అండి అందరికీ నమస్తే వెల్కమ్ టు అశ్వినీస్ వంటలు ఛానల్। ఈరోజు వీడియోలో బయట తీసుకునే పని లేకుండా వెజ్ పన్నీర్ రోల్ ఇంట్లోనే ప్రిపేర్ చేసుకుందామండి। తినేదానికి చాలా టేస్టీగా ఉంటుంది। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1/2 kg గోధుమ పిండి తీసుకున్నానండి। మీరు కావాలనుకుంటే మైదా పిండి కూడా తీసుకొని దీంట్లోకి రుచికి తగినంత సాల్ట్ వేసుకొని కొద్దిగా నీళ్లు వేసుకుంటూ చపాతీ పిండిలాగా సాఫ్ట్గా కలుపుకోవాలండి। నేను ముందుగానే చపాతీ పిండి ఎలా కలుపుకోవాలన్నది వీడియో షేర్ చేసి పెట్టానండి నా యూట్యూబ్ ఛానల్లో। మీరు కావాలనుకుంటే ఆ వీడియో కూడా చూడండి ఫ్రెండ్స్। వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కలిపి 10 నిమిషాలు మూత పెట్టేసి పక్కన పెట్టేద్దాము। అంతలోగా మనం పన్నీర్కి ఒక మసాలా ప్రిపేర్ చేసుకుందామండి। ఫస్ట్ అయితే ఒక గిన్నెలోకి 1/2 కప్ అంతా పెరుగు వేసిండాను। పెరుగులోకి 1/2 టీ స్పూన్ అంతా ధనియాల పొడి, 1 టీ స్పూన్ అంత కారపొడి మీ కారాన్ని బట్టి చూసుకొని వేసుకోండి ఫ్రెండ్స్। 1/4 టీ స్పూన్ అంత పసుపు, 1/2 టీ స్పూన్ అంత గరం మసాలా, 1/2 టీ స్పూన్ అంత వేయించినటువంటి జీలకర్ర పొడి వేసి రుచికి తగినంత సాల్ట్ వేసి దీంట్లోకి అర్ధం ఉప్పు అంతా నిమ్మకాయ రసం వేసి 1/2 టీ స్పూన్ అంతా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి ఈ మిశ్రమాన్ని బాగా కలిపేద్దామండి। ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు 1/4 kg పన్నీర్ని తీసుకొని వీడియోలో చూపించినట్లు ఇలా కట్ చేసుకొని ఇప్పుడు మనం కలిపి పెట్టినటువంటి మసాలాలోకి పన్నీర్ ముక్కల్ని వేసి బాగా కలిపేసేసి స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెనం పెట్టి పెనంలోకి 1 టీ స్పూన్ అంత నూనె వేసి నూనె పెనం మొత్తానికి అప్లై చేసి మనం కలిపి పెట్టినటువంటి మసాలా పన్నీర్ని ఒకటొకటి వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని రెండు వైపులా కలర్ చేంజ్ అయ్యేంత వరకు హై టు మీడియం ఫ్లేమ్ మీద కాల్చుకొని వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కాలిన తర్వాత ఇప్పుడు వీటిని గిన్నెలోకి తీసుకుందామండి। ఇలాగే అన్ని ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకుందామండి। ఇప్పుడు ఇదే పొయ్యి మీద ఇంకొక పెనం పెట్టి పెనంలోకి 1 టీ స్పూన్ అంత నూనె వేసి నూనె బాగా కాగిన తర్వాత ఒక పెద్ద ఉల్లిపాయని సన్నగా నిలువుగా కట్ చేసుకొని ఆ ఉల్లిపాయ ముక్కలు వేసిండానండి। ఒక క్యారెట్ ని కూడా వీడియోలో చూడండి ఫ్రెండ్స్, ఇలా కట్ చేసుకొని వేసిండాను। ఇప్పుడు దీంట్లోకి 1 కప్ అంతా క్యాబేజీని కూడా సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండానండి। వీటిని 5-6 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని ఇప్పుడు దీంట్లోకి ఒక పెద్ద టమోటాను కూడా సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను। ఒక చిన్న క్యాప్సికమ్ కూడా సన్నగా నిలువుగా కట్ చేసి వేసిండాను। వీటినన్నిటిని 15 సెకండ్లు మీడియం ఫ్లేమ్ మీద వేయించుకొని తర్వాత పక్కన తీసుకుందామండి। ఈ వెజిటేబుల్స్ మరీ ఎక్కువ సాఫ్ట్గా ఉడకకూడదండి, కొంచెం పచ్చిగా ఉంటేనే రోల్ చేసుకొని తినేదానికి బాగుంటుంది। ఇప్పుడు మనం ముందుగా కలిపి పెట్టినటువంటి చపాతీ పిండిని తీసుకొని పొడి పిండి చల్లుకుంటూ చపాతీలాగా రుద్దుకొని ఇది మీకు రౌండ్ షేప్లో కావాలనుకుంటే ఏదైనా క్యారీ మూతతో కట్ చేసుకొని రౌండ్గా చేసుకోండి ఫ్రెండ్స్। నేనైతే ఇదే షేప్లోనే చపాతీలని కాల్చుకుంటాను। ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద చపాతీ పెనం పెట్టి పెనం బాగా కాలిన తర్వాత మనం రెడీ చేసి పెట్టినటువంటి చపాతీ వేసుకొని ఒక సైడ్ కాలిన తర్వాత ఇంకో సైడ్కి తిప్పుకొని బటర్ పూసి బాగా కాలిన తర్వాత గిన్నెలోకి తీసుకుందామండి। ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకుందాము। ఇప్పుడు మనం ముందుగా రెడీ చేసినటువంటి వెజిటేబుల్స్లోకి 1 టీ స్పూన్ అంత చిల్లీ సాస్, 3 టేబుల్ స్పూన్ అంత మయోనీస్ వేసిండానండి। ఇది ఉంటే వేసుకోండి, లేదంటే పెరుగు వేసుకొని కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు అండి। 1 టేబుల్ స్పూన్ అంత టమోటా కెచప్ వేసిండాను, రుచికి తగినంత సాల్ట్ వేసిండాను, కొద్దిగా కొత్తిమీర వేసి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి। దీంట్లోకి 1 టీ స్పూన్ అంత నిమ్మరసాన్ని వేసి ఈ మిశ్రమాన్ని ఒకసారి బాగా కలిపేద్దామండి। ఇప్పుడు మనం ముందుగా చపాతీలు ప్రిపేర్ చేసుకున్నాం కదండి, ఆ చపాతీలని ఒకటొకటి తీసుకొని ఫస్ట్ మనం రెడీ చేసినటువంటి వెజిటేబుల్స్ని వీడియోలో చూడండి ఫ్రెండ్స్। చపాతీ మధ్యలోకి మీకు కావాల్సినంత వెజిటేబుల్స్ వేసుకోండి ఫ్రెండ్స్, ఎక్కువ తక్కువ మీరు చూసుకొని వేసుకోండి। ఇలా వెజిటేబుల్స్ వేసిన తర్వాత ఇప్పుడు ఈ వెజిటేబుల్స్ పైనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్నటువంటి పన్నీర్ ముక్కలు 5 లేదా 6 పెట్టుకొని మీ టేస్ట్ని బట్టి ఎక్కువ తక్కువ చూసుకొని పెట్టుకోండి ఫ్రెండ్స్। దీన్ని ఇలా రోల్ చేసుకోవాలండి, ఇంతేనండి। ఇలాగే అన్నీ ప్రిపేర్ చేసుకొని మీరు కావాలనుకుంటే అలాగే దీన్ని తినచ్చండి, లేదంటే టమోటా కెచప్తో కానీ మయోనీస్తో కానీ సర్వ్ చేసుకొని తిన్నా కూడా చాలా బాగుంటుంది। ఇంతేనండి, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఫ్రెండ్స్। ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి। మళ్ళీ వచ్చే వీడియోలో కలుద్దాం, అంతవరకు బాయ్, టేక్ కేర్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్।